నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం। या अल्लाह कितने लोग तो इसलिए भी हाथ उठाए कि आज मौला हमारा गोद खाली है। या अल्लाह हमारे घर में बच्चे नहीं है मौला, मौला तो अपने महबूब के वसीले से हमें औलाद अता फरमा। या अल्लाह तू देता है, जब देने पे आता है तेरी रहमत की बारिश होती है। या अल्लाह तेरा फरमान है जहाँ मेरा महबूब रहता है हमारी रहमत की बारिश वहाँ बरसती है। मौला हम सब इस रात में जब दुनिया सो रही है मौला अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना शफीना हबीना हबीना अल्लाहुम्मा बोलना गुरु का होंगे वो नहीं उन्होंने सलाम पड़ेगा सिर्फ तो अंदर है। चलो की बात चले चलो ومن
لي خمسة نخفي بها حق الوفاء الحاكمة لي خمسة نخفي بها حق الوفاء الحاكمة المصطفى والمرتضى مولاهما والفاطمة كما قال الله تبارك وتعالى في شأن حبيبه الكريم إن الله وملائكته يصلون على النبي पहले आराम से निकाल के फिर खोलिएगा तो बहुत नहीं आगे सर चलो మనం ఎప్పుడో చూస్తాం అంటారంత ఈ రోజు నిజంగా చాలా ఓపికైన దినం, ఓపికంగా
మా యొక్క కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అందరూ కూడా దాదాపుగా 2 గంటల నుంచి ఇక్కడికి వచ్చి సమన్వయం పాటించి ఎవరే కానీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఎవరు కూడా ఇక్కడ నుండి వెళ్లకుండా నిజంగానే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వచ్చేంత వరకు కూడా ఓపికగా ఉండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి మక్బూల్ గారికి అమ్మ యొక్క కార్యకర్తలకి లీడర్లకు అందరికీ కూడా ఆయన పరిచయం చేసి మీరు ఖచ్చితంగా ఈయన యొక్క విజయానికి మీరు ఖచ్చితంగా తోడ్పడాలని చెప్పి ఆయన చెప్పారు. దానికి అనుగుణంగానే నిజంగా మేము అందరము సమిష్టిగా మా యొక్క లీడర్లు అందరూ కూడా మేము ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని మేము పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ముందుకు నడిచి ఖచ్చితంగా హ్యాట్రిక్ రూపంలో ఈ యొక్క కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా ఎగరడానికి మీ తరఫున మీ యొక్క కృషి తరఫున మన రాష్ట్ర మంత్రివర్యులు మన ఉమ్మడి అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులైనటువంటి మన పెద్ద ఆయనగా పిలిచేటటువంటి మన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్ గారు మన పత్తల హరి వాళ్ళ స్వగృహానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి సందేశాన్ని నింపారు, ఒక మంచి ధైర్యాన్ని నింపారు. ఈరోజు కదిరి నియోజకవర్గంలో ఒక మైనార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ప్రకటించారు. ఈసారి అందరూ కూడా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా పని చేయాలని తెలియజేశారు. అంతేకాకుండా మొత్తల హరి గారికి కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మంచి భరోసానిచ్చి పార్టీ ఖచ్చితంగా మీరు ముందుండి గెలిపించాలని మన బత్తల హరిప్రసాద్ సార్ గారికి మన అదేవిధంగా బత్తల వెంకటరమణ సార్ గారికి ఇద్దరికీ కూడా తెలియజేశారు. కాబట్టి మొత్తం కార్యకర్తలు మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ముచ్చటగా మూడోసారి వైఎస్ఆర్సీపీ జెండాను మన కదిరిలో నిలబెట్టి మక్కుల్ని ఎమ్మెల్యేగా గెలిపించి అదేవిధంగా మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. ఈసారి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి గత పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మరి కదిరి నియోజకవర్గంలో మరి హ్యాట్రిక్ సాధిస్తూ మరి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హస్తగతం చేసుకుంటా ఉంది. మరి ఇప్పుడు కూడా బడుగు బలహీన మైనార్టీలకు చెందినటువంటి మక్బూల్ బాషా గారిని మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి మక్బూల్ బాషా గారికి కూడా ఇక్కడ మా ఒడ్డెర సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. మా ఒడ్డెర సామాజిక వర్గం కూడా ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు డాక్టర్ బత్తల హరిప్రసాద్ గారి ఆహ్వానం మేరకు అదేవిధంగా వారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బడుగు బలహీన వర్గాలందరూ కూడా మరి ఇక్కడ కదిరి నియోజకవర్గ అభ్యర్థి కోసం కృషి చేసి ఈసారి కూడా గెలిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు గౌరవనీయులు పెద్దలు పూజలు చిత్తూరు టైగర్ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మా కదిరి నియోజకవర్గం మా గృహమందు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు నిర్ణయించిన మన కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మక్బూల్ గారిని మేము నాయకులుగా కాకుండా కార్యకర్తలుగా కష్టపడి నిలబడి మొత్తం ఇక్కడ వచ్చే రానున్న 2024 సార్వత్రిక ఎలక్షన్లలో మేము కదిరిలో వైఎస్ఆర్సీపీ జెండాని మేము తిరిగి మళ్ళీ గెలిపించుకున్నామని ఈ సభకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి మొత్తం అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
పరిష్కరించినామంటే ఎవరి వల్ల? ఒక యూనిటీ వల్ల, ఒక సిఐటి నాయకుల వల్ల. కానీ లాస్ట్లో మనం ఏం చేసినామంటే నిరాహార దీక్షకి మన సుబ్రహ్మ మేడం గారు, బేబీ మేడం గారు అందరూ మా మాట వినట్లేదే. అయినా కానీ 42 రోజులు పోలీసుకి పురమాయించి మన గొంతు అడగదొక్కాలి, మన ప్రాణాలు కేరళకి కొనుక్కుంటా నీ తాట తీస్తామని మనం చెప్పి విజయవాడని కానీ అక్కడ పోరాటం వెంటనే ఈరోజు మన ఈ విజయం. మనం పోయిండొచ్చు, పోలీసు వాళ్ళు ఉండొచ్చు, లేదా కుటుంబంలో ఇబ్బందులు ఉండొచ్చు. అయితే ఎక్కడా కూడా రాజీ పడకుండా ఇంట్లో కుటుంబంలో వాళ్ళు ఒప్పించుకొని ఒత్తిడున్నా దాన్ని భరించి నిన్నటి వరకు కూడా మీ ఉద్యోగంలో చేరము అని చెప్పిన మీ అందరూ కూడా సీఐతో నమస్కారం. ఉద్యోగం ఉంటుందా తర్వాత విషయం. మా కోసం ప్రాణాలు అనిపిస్తున్నటువంటి అక్కడ రాష్ట్ర కేంద్రంలో ఉన్న సీఐటి నాయకత్వం కానీ లేదా అంగన్వాడీ నాయకత్వం కానీ వాళ్ళు చూస్తూ ఉంటే మాకు బాధ అవుతా ఉంది. మాకు ఈ ఉద్యోగం లేకపోయినా పర్లేదు కదా, వాళ్ళు ప్రాణాలతో ఉండాలి కాబట్టి వాళ్ళ కృషి, వాళ్ళ పోరాటం, ఆ పట్టుదలకి మనం ఉద్యోగంలో చేస్తే మాకు నేనే అవమానం చేస్తున్నట్టు చాలా మంది ఫోన్ చేసి మాట్లాడారు. చాలా మంది ఒక్కరు కాదు, ఏడుస్తూ మాట్లాడారు. చివరికి వేదికలో నాయకులు ఉన్న 5 మంది ముఖ్యులు మాట్లాడతారు. సమ్మె విరమించడానికి ఈ ఒత్తిడి తట్టుకోలేక కార్యక్రమం చేరిపోతామంటే తట్టుకోలేక బాధపడి అసలు ఏమైపోతుందని చెప్పి నాకు తెలిసి కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఇంత బాధ కలిగిందో నాకు తెలియదు. కానీ ఈ అంగన్వాడీ ఉద్యోగంలో తోటి అత్యాచార బాధని అర్థం చేసుకొని అందరినీ కట్టు తిరగకుండా అంగన్వాడీ పైన మీ అందరూ కూడా సీఎం ఉద్యమాలు. పోరాటం అంటే రాజీ పడమే కాదు, తలవంటలు తెలుసు, తలవంటలు కూడా తెలుసు అని చెప్పి ఈ ఉద్యమం సాగింది. మీరు చూసిన టీవీలో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పోలీసులు ఎంత కర్కశంగా అంటే మహిళల్ని కనీస గౌరవం లేకుండా అడ్డంగా చాలా నీచంగా అంటే ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని మాట్లాడారు. అంత హీనంగా మనల్ని మాట్లాడేటువంటి వలయాన్ని చెల్లించి పోలీసులు అడ్డుకోవడం కాదు, వాళ్ళు ఎక్కడెక్కడ ఆపితే ఎక్కడ ఆపినా అక్కడ ఆపిన చోట్ల వాళ్ళ వలయాన్ని ఛేదించుకొని ఈరోజు అంగన్వాడీ కార్యక్రమం ఉండే వరకు విజయవాడ చట్టంలో వేలాది మంది ఉద్యోగాలు తీసేస్తాం. నిన్న దినం సాయంకాలం చివరి సమయం మీకు మీ ఉద్యోగాలు ఉండవు అని చెప్పినా కూడా లెక్క లేకుండా నిన్నటి వరకు ప్రభుత్వం లెక్కల ప్రకారమే 80,000 మంది మా ఉద్యోగం పైన పడ్డారు. ఈ సమ్మె విజయం సాధించవచ్చామని
మీరు చెప్తున్న చిన్నగానే గ్రాడ్యుయేట్ రాష్ట్రంలో బొమ్మలు ఏంటి, అలాగే మీరు ఎన్ని సెంటర్లు ఆయా పని ఒక్కల పని 2 సెంటర్లు తీవ్రమైన పని అవుతుంది, మామూలు మంది కాదు. కనీసం గంట సేపు బయటికి పోవాలన్నా భయపడుతూ ఎక్కడ ఎవరు కంప్లైంట్ చేస్తారో, ఎక్కడ ఏ అధికారం విజిట్ చేస్తుందో అని చెప్పి వాళ్ళ సొంత పనులు కూడా ఎంతో అన్ని వాయిదా వేసుకోవాలి. చాలా మానసిక శోకలు గురి పనిచేసిన మినిస్టర్లకి అప్లైన్ చేయాలి, వాళ్ళు చేస్తేనే ఈ ప్రోగ్రాం సభ్యులు వెలుస్తామని చెప్పి లేదంటే కొనసాగిస్తామని చెప్పి చెప్పొచ్చాం. ఈ ప్రోగ్రాం బుకాయించింది. మేము అధికారులు వచ్చిన వెంటనే 1000 రూపాయలు జీతం పెంచాం, మీకు పెంచమని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే 1000 రూపాయలు జీతం పెంచారన్నారు. ఈ పెరుగుతున్న ధరలు కూరగాయలు మొదలుకొని మొత్తం ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి. మా కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉంది. లోంక కాలనీలో ఇక్కడ కరపత్రాల విడుదల జరుగుతూ ఉంది. ముఖ్యంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే ఉద్దేశంతో అనంతపూర్ జిల్లా లలిత కళా పరిషత్లో మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికంతా కూడా అనేక డిమాండ్లు పెట్టడం జరిగింది. ముఖ్యంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి, వాళ్ళకు ఒక రక్షణ చట్టం ఉండాలి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో అనేకమైన డిమాండ్లతో ఈ రజక మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అందరూ కూడా ఈ మహాసభకు హాజరు కావాలని కోరుకుంటూ జయప్రదం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కదిరిలో పిల్లంక దోవిఘాట్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కరపత్రాలు మన అనంతపూర్లో ఉమ్మడిగా రజక మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది 28వ తారీఖు. దానికి అందరూ కూడా ఈ అనంతపురం జిల్లాలో అదేవిధంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి రజకులందరూ కూడా పెద్ద సంఖ్యలో 28వ తారీఖు రజక మహాసభకు పాల్గొనాలా, దాంట్లో రజకులకు ఎస్సీ జాబితాలో చేర్చాలా, అదేవిధంగా రజకులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలా, లేక రజకులు ఎక్కడ కూడా దాదాపు 25 లక్షలు 30 లక్షల దాకా ఉన్నటువంటి జనాభాలో ఇంతవరకు రజకులకు రాజకీయ రిజర్వేషన్లు లేవు. కేవలం ఓటు బ్యాంకు కానీ మనల్ని వాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా రజకులపైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. చాకలోళ్ళను తెలిస్తే చాలు అవతల వాళ్ళు చేయలేస్తే పరిస్థితి వస్తుంది. ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు పనిచేస్తామంటే అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము ఈరోజు మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వాలు టీడీపీ అయినా వైసీపీ అయినా రజకులకు రక్షణ చట్టము ఎస్సీ జాబితా అనేది చాలా ప్రాముఖ్యము. అదేవిధంగా అసెంబ్లీలో మా సమస్యలు మాట్లాడే వ్యక్తులు కూడా మాకు లేరు. ఖచ్చితంగా 30 లక్షల దాకా మాకు ఓట్లు ఉన్నాయి. కాబట్టి మాకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉన్నది. కేవలం ఓటు బ్యాంకుగానే మమ్మల్ని వాడుకుంటానే తప్ప ఎక్కడ కూడా మమ్మల్ని రజకులు గుర్తించే పరిస్థితులు ఈ ప్రభుత్వాలు పనిచేయలేదు. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరవల్లా. కేవలం రజకులు అంటే చాలా చిన్న చూపు అయిపోయే పరిస్థితి వస్తుంది. ఈ రజకులు ఉండబట్టే ఈరోజు మల్లె పువ్వులాగా అసెంబ్లీలో వీళ్ళు ఉన్నారు. లేకపోతే ఆ వాసనకే కంపు కొట్టే విధంగా ప్రయత్నం చేసి ఉండే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ దేశంలోనే రజకులు అత్యున్నత సేవా కార్యక్రమాలు పాల్గొనే వ్యక్తులు. ఇట్లాంటి వ్యక్తులపైన చిన్న చూపు ఈ ప్రభుత్వాలకు తగదు. ఇప్పటికైనా మార్పు రావాలని తెలియజేస్తూ 28వ తారీఖు ఏదైతే రజకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏదైతే 28 మహాసభ ఉందో దానికి 50 మంది రజకులు కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేస్తున్నాం. ఈరోజు రజకుల అభివృద్ధిదారుల రజక అభివృద్ధిదారుల సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు కరపత్రం రిలీజ్ చేయడం జరుగుతోంది. ఆ కరపత్రం యొక్క విషయం ఏమంటే ఈ నెల 28వ తేదీన లలిత కళా పరిషత్ నందు రజకుల డిమాండ్లపై సాధన కోసము వీళ్ళు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ యొక్క కరపత్రాలు ఇక్కడ ఈ రజక వృత్తిదారుల ఆధ్వర్యంలో ఇక్కడ రిలీజ్ చేయడానికి నన్ను ఆహ్వానించడము వీరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా నేను కొన్ని విషయాలు మన రజక సోదరులు దృష్టిలో ఉంచుకొని నేను కొన్ని విషయాలు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఏమంటే వీళ్ళ డిమాండ్లు రాజ్యాధికారం లేక ఈరోజు వీళ్ళ డిమాండ్లు వెనక్కి నెట్టవేయబడుతున్నాయి. అదే కనుక వీళ్ళకు రాజ్యాధికారం కనుక అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వీళ్ళ వృత్తిదారులు వీళ్ళ కులము కనుక పోయినట్లయితే అక్కడ వీళ్ళ సమస్యలపై మాట్లాడే గలము ఉండే పరిస్థితి ఉండేది. అది లేక ఈరోజు
వీరి యొక్క సమస్యల కోసము ఇట్లా ఈ విధంగా నానా కష్టాలు పడే పరిస్థితి ఉంది. దయచేసి రజక సోదరులకు నా విన్నపం ఏమంటే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వీళ్ళ యొక్క ఈ డిమాండ్స్ ఉన్నాయో ఏ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ని బహుజన్ సమాజ్ పార్టీ ఒకవేళ అధికారంలో వస్తే వీళ్ళకి న్యాయం జరిగేటట్లు చేస్తాదని, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు ప్రతి సభలోనూ ఒక విషయానికి చెప్పడం జరుగుతూ ఉంది. బీసీలకు 100 సీట్లని రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళ రజక జనాభా దామాషా ప్రకారము అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వీళ్ళ యొక్క వృత్తి కులాలు పోవడానికి వీళ్ళకి కావాల్సిన సీట్లు బహుజన్ సమాజ్ పార్టీ 2024 ఎలక్షన్లో కేటాయిస్తాదని దయచేసి ఇప్పటికైనా ఈ బూర్జ్వా పార్టీలకు వీళ్ళ ఆధిపత్య పార్టీల్లో మీరు నలుగుపోవడం కంటే ఈ బహుజన్ సమాజ్ పార్టీని ఓసారి మీరు దృష్టిలో పెట్టుకొని మీరందరూ కలిసి ప్రయాణం చేద్దాము. రాబోయే కాలంలో మనదే రాజ్యాధికారము, మనకు ఎస్సీ జాబితాలో చేర్చడము మన చేతులతోనే మనము చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని సంస్థల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో వీళ్ళ వృత్తిని గుర్తించకుండా కాంట్రాక్ట్ బేస్లో కానీ అవుట్సోర్సింగ్లో కానీ ఇతర కులస్తులను వాళ్ళని ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి జీవనాధారం కల్పిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మనం బతుకుతున్నామో ఈ రాజకీయ వేదికలు దీన్ని చూస్తూ ఉండి కూడా దీని మీద ఎటువంటి కార్యాచరణ చేయక వీళ్ళకి అన్యాయం చేయడము ఎంత బాధాకరమో. ఇటువంటి బాధలు మనము స్వస్తి చెప్పాలంటే రండి, బహుజన్ సమాజ్ పార్టీ మీకు అండగా ఉంటుంది, మీ కులాలను గుర్తిస్తుంది. మీకు కావాల్సిన డిమాండ్లు మీరే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ సొంతంగా కూర్చొని మీరే బిల్లులు పాస్ చేసుకునే పరిస్థితి బహుజన్ సమాజ్ పార్టీతో బహుజన్ సమాజ్ పార్టీతో ఒక పార్టీతోనే సాధ్యమవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న రజక సోదరులకు ఈ రజక నాయకులకు నా పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ జై భారత్.
जोहार पैटाला जोहार पैटाला जोहार पैटाला जोहार पैटाला जై తెలుగుదేశం జై తెలుగుదేశం 19వ వదంతి పరిటాల రవీంద్ర గారికి చాన్బాషా అనే ఇంట్లో ఆయన ఆఫీసులో కార్యకర్తలు నాయకులు కలిసి ఆయన అభిమానులు జోహార్లు అర్పిస్తున్నారు. కాబట్టి ఆయన ఆశయాలను అందరూ కలిసికట్టిగా నిలబెడతామని నెరవేర్స్తామని ఈ ఆశయాలను ఎప్పటికీ మర్చిపోమని చెప్పుకుంటూ అందరికీ జోహార్. పరిటాల రవీంద్ర గారి 19వ వర్ధంతి అత్తా చాన్బాషా ఆఫీస్ నందు జరుపుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక విధంగా మహానాయకుని మనం ఆ రోజు కోల్పోవడం జరిగింది. ఈ జిల్లాలో మంచి నాయకుడు, పేదలపాటి పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి పరిటాల రవీంద్రను మనం ఈరోజు స్మరించుకుంటున్నామంటే నిజంగా ఆయనకు ప్రత్యేకమైన నివాళులు అర్పిస్తూ ఈ జిల్లాలో మొట్టమొదట పరిటాల రవీంద్ర అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటివి వెలిసి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు అత్తర్ చాన్బాషా అన్న గారి ఆఫీసు నందు పరిటాల 19వ వర్ధంతి దినోత్సవంగా కార్యకర్తలందరూ కలిసి ఈ పరిటాల రవీంద్ర గారి ఆశాజ్యోతిగా వెలగాలని, అదే ఆయన ఆశయాలు కొడవేడాలని, తెలుగుదేశం పార్టీ జెండా కదిరిలో ఎగరేయాలని కోరుకుంటూ ఆయన ఒక మహా వ్యక్తి, జిల్లాకే అనంతపురం జిల్లా మన రాష్ట్రానికే ఒక ప్రముఖుడు, మహా వ్యక్తి, శక్తి. ప్లస్ ఆయన టీడీపీ అంటే పడి చచ్చిపోతారనమాట ఆయన అంటే. అట్లాంటి వ్యక్తి కోల్పోవడం అంటే చాలా బాధాకరం విషయం ఇది. దయచేసి మనము ఆయన ఏదైనా కానీ కార్యక్రమాలు కానీ ఏదైనా ఉన్నా కానీ ఆయన ఆధ్వర్యంలో చేసిండే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మా అన్న కానీ చాన్బాషా అన్న కానీ
చాంద్బాష్ అన్న గారు కానీ చాలా కార్యక్రమాలు చేశారు. చాలా సన్నిహితులుగా ఉండేవాళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత జైలుకు కానీ పోయినాము. అందరము కార్యకర్తలు కానీ చాలా బాధపడ్డారు. రాష్ట్రమే అల్లకొల్లాలం అయిపోయింది. ఇప్పుడు ఆయన ఉండింటే మంచి వ్యక్తి కాబట్టి, అందరికీ ఆశాజ్యోతి కాబట్టి, ప్రజలకి కానీ బీద వాళ్ళు బీద బిక్కి వాళ్ళకి కానీ ఏదైనా కానీ అందరికీ కుల మతాల అతీతంగా ఆయన ఏ సహాయం చేసేవారనమాట. ఆయన పెనుగొండ ముద్దుబిడ్డగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవలు ఎంతో శిరస్మరణీయం. అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసినటువంటి సేవ చిరస్మరణీయం. ఆయన బతికున్నప్పుడు చేసినటువంటి పెళ్లిళ్ళు కావచ్చు, అన్నదానాలు కావచ్చు, ఆయన కట్టించినటువంటి టెంపుల్ కావచ్చు, అనేక మందికి పేద విద్యార్థులు కూడా చదువుకోవడానికి ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. జోహార్ పైటాల, జోహార్ పైటాల, జోహార్ పైటాల, జోహార్ పైటాల. अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे. जय तेलुगुदेशम, जय तेलुगुदेशम, अमर रहे अमर. जोहार रविंद्र, जोहार रविंद्र, जोहार रविंद्र. अमर रहे अमर रहे पैटाला रवि अन्न गारू अमर रहे अमर रहे अमर रहे బండ మీద కొట్టు. కొట్టుందా అది జరుపుకోండి మీరు ఏం రాలి అట్లా ఉండండి. మన స్వర్గీయ అన్నగారైన పరిటాల రవి అన్న గారు ఈరోజు మన అందరి నుండి దూరమై 19 సంవత్సరాలు అవుతా ఉంది. అది గుర్తు చేసుకొని ఘనంగా ఈరోజు మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరము నివాళులు అర్పిస్తున్నాము. పరిటాల రవి అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా ఎదిగారు. ఆ రోజు కాంగ్రెస్ పరిపాలనలో అరాచకాలు చేస్తున్న వారికి అందరికీ బుద్ధి చెప్పి సామాన్య ప్రజలకు అందరికీ ఆదుకొని నేనుండాను అని చెప్పేసి వాళ్ళ ముకుళ్ళ హస్తాలతో అభయం ఇచ్చి వాళ్ళకందరికీ ఈరోజు జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు పరిటాల రవి గారు. అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఎంతో బీద ఇంటి ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేశారు. వాళ్ళే తాళిబొట్లు చీరలు ఇచ్చి, అదేవిధంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన వదినమ్మ సునీతమ్మ గారైతేనేమి, మన రవి అన్న కుమారుడు పరిటాల శ్రీరామ్ అయితేనేమి అదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రజాసేవకి అంకితమై ఉన్నారు. ఈరోజు పరిటాల రవి గారు లేనందుకు చాలా చింతిస్తున్నాము. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో కూడా అలాంటి అరాచకాలే మళ్ళీ జరుగుతున్నాయి. వారికి బుద్ధి చెప్పే నాయకుడు మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో లేరే అని చెప్పేసి ఒక బాధతో ఈరోజు 19 సంవత్సరాల 19వ వర్ధంతికి ఘన నివాళులు అర్పిస్తూ జోహార్ రవి అన్న గారు, జోహార్ రవి అన్న గారు, జోహార్ రవి అన్న గారు. నల్ల చెరువు తలుపుల చెప్పమ్మా.
ఈ టాస్ను వేయాల్సిందిగా ఎంపీడీఓ సార్ మన తలుపుల ఎంపీడీఓ గారిని కూర్చున్నాం ప్లీజ్ సార్ టాస్ కోరుకొత్తాం కోరుకోవాలి టాస్ అగైన్ yes toss won by Nalajaru service right shut shit final tension ತಗೊಳ್ತಾರೆ ನಿಲ್ಕೊಂತ రా బయటికి ఏ వాడండి ఫోటో నాకు ఫైండ్ అవుతుంది మేము వాడాము వావ్ దమ్మని వచ్చేబాబా వివేక్ సార్ పెట్టారు సర్చ్ డౌన్ ಏನಂತ అవే ఛాన్స్ తీసుకోవట్లేదు టక రన్స్ అనేది ఇక్కడ పరిగెత్తున్నాడు ఇక్కడ ఎక్సలెంట్ ఇక్కడ మరొక డిఫెండ్ అయితే ఇక్కడ కింద ఉన్నాడు మరి ఫాస్ట్ అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది మరి ఒక పరుగుతో అయితే ఆపేశారు టిఫిన్ ఆడే ప్రయత్నం మరొక వైస్ రూపంలో అయితే ఒక పరుగు అయితే లభిస్తుంది కబడ్డీ టీంకి ఇక్కడతో ఓవర్ అనేది ముగిసింది మరి ఇక్కడ బ్యాట్ ఓకే బ్యాట్ ఓకే మరి ఇక్కడ 7 వికెట్లు ఉన్నాయి వాళ్ళ చేతిలో చేతి నిండా బాల్స్ ఉన్నాయి మరి చూడాలి మరి 65 పరుగులు అయితే నమోదు చేశారు ఇక్కడ కబడ్డీ టీం పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మా తలుపుల టీం నుంచి తలుపుల 1 కదా తలుపుల 3 నుంచి మా పోటీకి వచ్చినాము వర్సెస్ నల్లచెరువుపల్లి. ఈ పోటీలో వాలీబాల్ పోటీలో అందరూ బాగా ఆడి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఆడదామందరూ ప్రోగ్రాం దిగ్విజయంగా ముగించాలని ఈరోజు మనం కదిరి నియోజకవర్గ స్థాయిలో ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలను 5 విభాగాల్లో నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, షటిల్ ఈ 5 క్రీడాంశాలలో ఈ మన కదిరి కాలేజీలోని గర్ల్స్ కాలేజ్ నందు మరియు ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నందు ఈ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రీడా పోటీల్లో గత మండలాల స్థాయిలో గెలుపొందిన టీంలన్నింటినీ పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఇక్కడ గెలుపొందిన వారిని మనము జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. ఎటువంటి రాగద్వేషాల్లోనూ కాకుండా మనం గెలుపొందిన టీములు ఆహ్లాదంగా క్రీడలు నిర్వహించడానికి మా పీఈటీలందరూ మార్నింగ్ నుంచి కష్టపడి వారి వృత్తిరీత్యా వాళ్ళు చేయాల్సిన పని చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానోత్సవం కూడా ఉంటుంది. మొదటి స్థాయిలో ఉన్న వారికి 30,000, రెండవ స్థాయిలో వచ్చిన వారికి 10,000 రూపాయలు బహుమతిగా ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది. ఈ క్రీడాపోటీలో గెలుపొందిన వాళ్ళకు ఒక కిట్ ఇస్తూ వారిని జిల్లా స్థాయికి పంపిణీ చేస్తారు. ఈ క్రీడా పోటీలు 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కదిరి నందు నిర్వహించబడతాయి. కాబట్టి ఈ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రభుత్వం వారికి మా వ్యాయామ ఉపాధ్యాయుల తరఫున అందరినీ ప్రత్యేక మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ క్రీడా పోటీల నిర్వహణలో మన మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి వారికి కూడా మా వ్యాయామ ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ క్రీడా పోటీలను నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. పండగ వాతావరణం మాదిరి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం వారికి మరియు మా వ్యాయామ ఉపాధ్యాయుల మరియు ఉపాధ్యాయ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వరండా. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు. నమస్కారం.